గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 131 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 132వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. నారాయణం నమస్కృత్యరరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పురోచనుడు అనే ఒక మంత్రి దుర్యోధనుడికి నమ్మిన బంటు. దుర్యోధనుడు చెప్పిన విధంగా చేయాలని బయలుదేరాడు. యశంపాయుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, అటు వాళ్ళ సంగతి పాండవులు వాళ్ళు రథాలెక్కే ముందు ఎంతో దుఃఖంతో భీష్ముడికి పాదాభివందనం చేశారట. అలానే మహాత్ముడైన ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి, విదురుడికి, ఇతర పెద్దలకి అందరికి కూడాను నమస్కరించారు వాళ్ళు. ఆ తర్వాత తల్లులకు కూడా ప్రదక్షిణం చేసి వారి వద్ద ప్రజాముఖులైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకొని వారణావతానికి బయలుదేరారు. విదురుడు చాలా దుఃఖితుడయ్యాడు. ఎందుకంటే విదురుడు పసిగట్టాడు ముందే, వీళ్ళని ఏదో చేయదలుచుతున్నాడు దుర్యోధనుడు అని. ఆ తర్వాత ఆయన అనుకున్నాడు మనసులో, మందమతి ఈ ధృతరాష్ట్ర మహారాజు పాండవుల్ని అక్షపాత బుద్ధితో చూస్తున్నాడు, ధర్మం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. అటేమో ధర్మరాజు నిజంగా ధర్మరాజే, పుణ్యాత్ముడు. అలానే భీమసేనుడు, అర్జునుడు కూడాను చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు పాపకార్యాలంటే వాళ్ళు ఇష్టపడరు. ఇక మాద్రి కొడుకులైన నకుల సహదేవులు కూడా, వాళ్ళు కూడా ఎప్పుడు ఏ పాపం చెయ్యని వాళ్ళు. అసలు తండ్రి నుండి సంక్రమించిన రాజ్యం పాండవులది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడివాడు. ధృతరాష్ట్రుడు అన్ననే గౌరవంతో ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పాండురాజు మొత్తం నడిపించాడు రాజ్యాన్ని. మరి నిజంగా పాండవులకి సంబంధించిన సగం రాజ్యమే తీసుకున్నారు వాళ్ళు. ఆ సగం రాజ్యం పొందడం కూడా ధృతరాష్ట్రుడు మనసులో సహించలేకపోతున్నాడు. ఇది చాలా అధర్మం. కాని ప్రదేశానికి పాండవులను పంపిస్తున్నాడు. మరి భీష్ముడు కూడా ఈ అధర్మాన్ని ఎలా సహిస్తున్నాడు? సంతనపుత్రుడైన విచిత్ర వీరుడు ఆయన కొడుకు పాండురాజు మమ్మల్ని తండ్రిలాగా పరిపాలించారు ఇప్పటిదాకా. అంటూ దుఃఖితుడయ్యాడు విదురుడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడాను అదే భావం వ్యక్తపరుస్తూ మేము కూడాను పాండవుల వెంట వారణావతానికి వెళ్తామని వెంటబడ్డారు. అప్పుడు ధర్మరాజు బాగా ఆలోచించి ప్రజలతో చెప్పాడు, మా నాన్నగారు ధృతరాష్ట్రుడు
ఆయన కదా పెద్దనాన్న కదా, ఆయన ఏది ఆదేశిస్తే అది చేయడమే నా వ్రతం. కాబట్టి మీరందరూ కూడాను మాకు మిత్రులు, మీ హృదయాలు చాలా మంచివి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా మీద చాలా గౌరవం చూపించారు, బాగానే ఉంది. కానీ మీతో మేము సాధించవలసిన పని ఏర్పడినప్పుడు మీరు మాకు అప్పుడు ప్రియాన్ని చేకూర్చండి, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పడం అన్నమాట. ఆ మాట అనకుండా ఈ మాట పాజిటివ్గా అంటున్నారు అన్నమాట. ఆ ధర్మరాజు మాటలు విన్న పౌరులు వాళ్ళకి ప్రదక్షిణం చేసి ఆ తర్వాత తిరిగి నగరంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వెంట కొంత దూరం వచ్చి తర్వాత ధర్మరాజు వద్దంటే వెళ్ళిపోయారన్నమాట. అలా పురజనులందరూ మరలిపోగానే సత్యాన్ని ధర్మాన్ని బాగా తెలిసిన విదురుడు ధర్మరాజుతో అన్నాడు, సామాన్యులకి సామాన్యంగాను మర్మ విధులకు విశేషంగాను అర్థం వచ్చే విధంగా చెప్పాడు. ఇలా ఏమని? ఎప్పుడైనా సరే పరుల బుద్ధిని ఎరిగినవాడు ఆపదల నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది సుమా. ధర్మరాజుతో అంటున్నాడు, లోహాలతో నిర్మించబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాన్ని నేర్పున్న వారిని శత్రువు హింసించలేడు. అంటే మర్మంగా చెప్తున్నాడు అన్నమాట. ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాన్ని, చలిని సంహరిస్తుంది అగ్ని. కానీ పరులకు కానరాని కలుగులో ఉన్న ఎరుకలను దహించలేదు. తనను తాను రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు. కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు, నేత్రం లేనివాడికి దిక్కులు తెలియవు, ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు. నేను చెప్పిన ఈ మాటల్ని బాగా అర్థం చేసుకోయా ధర్మరాజా. ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుండి బయటపడగలుగుతాడు. అంటే ఏంటి? కుక్క స్వభావం అంట. ఏమిటంట కుక్క స్వభావం? రాత్రి వేళ నిద్రించదుట కుక్క. అంతే, రాత్రి వేళ నిద్రపోకు అని పోవకండి అని చెప్తున్నాడు అనమాట. అప్రమత్తంగా ఉండాలి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.